ఇంకీరోజు స్టేట్ అయితే 30వ తేదీ ఏప్రిల్ నెల 2024 మంగళవారం. ఇంకీరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి అనే ఎలా వచ్చి మనం ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. అంటే దిగుమతి నేడుపైన ఎక్కువగా వచ్చిందో లేదా తక్కువగా వచ్చిందో వీటన్ని వాళ్ళలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయకపోతే లైక్ చేయండి, రోజు అడుగుతూ ఉంటే బాగుండదు కదా. సో ఈరోజు ఖచ్చితంగా ధర పెరగచ్చని అనుకుంటాను, ఎందుకంటే మీరు లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి మదనపల్లి మార్కెట్లో 25 కిలోల బాక్సులు ఇంకా 26 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. మనం ముందుగా టీవీఎస్ మండీ లైన్ మాట్లాడుకోవాలి. టీవీఎస్ మండీ లైన్ అన్ని మండీలకి ఈరోజు నేటితో పోల్చుకుంటే దిగుమతి అయితే తగ్గింది. ఈయన ప్రస్తుతానికి టైం వచ్చేసి 5:58 అయితే అవుతుందండి. ఈవెన్ టీవీఎస్ మండీ లైన్ అంతా చూసుకున్నా కూడా నేటితో పోల్చుకుంటే దిగుమతి అయితే తగ్గింది. ఒక కేజీఎన్ మండీకి మాత్రం దిగుమతి అయితే పెరిగింది. మళ్ళీ మిగతా మండీ లైన్కి నేటితో పోల్చుకుని దిగుమతి తగ్గింది. అలాగే జీపీఆర్ మండీ లైన్ జీపీఆర్ మండీ లైన్ మొత్తం చూసుకున్నా దిగుమతి అయితే తగ్గింది. మరి అంత భారీ ఇంకా అతి భారీ స్థాయిలో కాదు, కానీ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈరోజు ఇప్పుడు నిన్న 3 ఇంకా 400-500 బాక్సులు వచ్చింటే ఈరోజు 200, 250, 280 బాక్సులు ఇలా అయితే వచ్చాయండి. సో మళ్ళీ మీ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ చెప్తాను, మీరు మనీ లేకపోయి మళ్ళీ 200 ఉన్న అంతే, మరి టూ మచ్ క్వశ్చన్స్ అయితే వేయకండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ విషయంలో నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే జీపీఆర్ మండీ చూసుకున్నా, అలాగే జీపీఆర్ మండీ లైన్ అన్నిటికీ చూసుకున్నా నేటితో పోల్చుకుని దిగుమతి అయితే తగ్గింది. ఈవెన్ టీవీఎస్ మండీ లైన్ కూడా ప్రస్తుతం తీసుకుని దిగుమతి తగ్గింది. ఒక్కొక్కసారి మనకి 6 గంటల తర్వాత కూడా దిగుమతి అయితే రావచ్చు. అలా ఏమన్నా వస్తే మళ్ళీ స్వల్పంగా దిగుమతి అయితే పెరగచ్చు. ప్రస్తుతానికైతే ఈరోజు అన్ని మండీలకి దిగుమతి అయితే తగ్గింది. మరి ఏమన్నా ధర పెరుగుతుందో లేదో చూడాలి. నా టార్గెట్ ఒకటే 600 రూపాయలు నా టార్గెట్ అయితే పెట్టాను. సో మరి నా టార్గెట్ ఎప్పుడు రీచ్ అవుతుందో చూడాలి. మళ్ళీ ఈరోజు పాకెట్ అన్న మీరేగా చెప్తాను. నేను జస్ట్ రైతులు బాధపడుకున్న వాళ్ళకు కొంచెం ధైర్యం నింపే విషయాలు నేను చెప్తాను కాబట్టి. సో మన టార్గెట్ వచ్చేసి 600. మరి ఈరోజు దిగుమతి తగ్గింది. మరి పోతుందో లేదో చూడాలి. మళ్ళీ ధర తగ్గిన తర్వాత మరి చెప్పారు కదా అనొచ్చు. సో నేను ఇందాకే చెప్పాను పెరుగుతుంది అనుకుంటాను. సో మరి ఏ విధంగా వెళ్తా చూడాలి, ఎందుకంటే దిగుమతి అన్ని మండీలు తగ్గింది కాబట్టి ధరలు అనేది ఏ విధంగా వెళ్తా చూడాలి.